వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి అండి. ఇప్పుడున్న క్లైమేట్ చాలా చల్లగా వర్షాలు పడితే వాతావరణం అంతా చాలా బాగుంది కదా అండి. వేడివేడిగా గుమగుమలాడే చికెన్ కైమా బాల్స్ ఎలా చేయాలని ఆ రెసిపీ చూసేద్దామా అండి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంతో కల్లుప్పు వేసి శుభ్రంగా నీళ్ళు పోసుకొని కడిగేసి పెట్టుకోవాలండి. మిక్సీ వెజిటేబుల్ కటర్ తీసుకొని అందులో వచ్చేసి చికెన్ మొత్తం వాటర్ లేకుండా ఇట్లా పిండేసుకొని వేసుకోవాలి. మొత్తం నీళ్ళంతా తీసేసి ఇలా మిక్సీ బౌల్లోకి వేసుకొని మిక్సీ వచ్చి పల్స్ మోడ్లో పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలండి. అంత సాఫ్ట్గా ఉండదు, కొంచెం పలుకులుగా పీస్గా ఉండాలి. ఆ పీస్ అనేది పంట కింద పడతా ఉంటుంది, ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. కైమా బాల్స్ కావాల్సినంత మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నామండి. మసాలా ధనియాలు, ఎండుమిర్చి 2 వేసుకున్నాను, పచ్చిమిర్చి, మిరియాలు 1 టీ స్పూన్ అండి, అల్లము, వెల్లుల్లి రెవ్వలు, కస్తూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి దీంతో వాటర్ శాతం ఏం లేకోకుండా వేయించుకున్నాము. మటన్ లెగ్ కానీ చికెన్ లెగ్ కానీ సేమ్ మసాలా అండి. మిక్సీ పట్టేసుకున్నాం, కొంచెం గరుగ్గానే ఉండాలి. ప్రిపేర్ చేసిన మసాలా అంతా పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టిన చికెన్ ఉంది కదండి, ఆ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం కలుపుకున్నాము. అంతా వేసిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, మసాలా వేసేసుకొని మొత్తం కలుపుకున్నామండి. 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకొని కలుపుకోవడం వల్ల కైమా బాల్స్ అనేది విడిపోకుండా ఉంటాయి. బాగా కలుపుతూ గోధుమ పిండిలో వేసుకోవాలండి. మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల సేపు కలుపుతూ ఉండాలి. బాగా మసాలా పట్టి కదిపిన తర్వాత ఉండలు చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ పప్పుల పొడి వేసుకున్నామంటే ఉండలు అనేది విచ్చిపోకుండా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నగా ఉండలు చుట్టేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనం పోపుకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే వేసుకోవాలి. అంత వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉండలు అనేది వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఒక 20 మినిట్స్ కల్లా మొత్తం వేగిపోతాయి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలండి. స్టవ్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. పప్పులకు కానీ పచ్చడిలకు కానీ రసం సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల కూడా 1 వీక్ వరకు కూడా ఏం పాడపోవండి. చాలా బాగుంటాయి. మన ఫ్రీజర్లో కూడా పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టినా కానీ 3-4 డేస్ వరకు కూడా బాగుంటాయి. చూడండి, ఎర్రగా వేగిపోయినాయి కదా, బాగా రోస్టెడ్ అయిపోయినాయి. కైమా బాల్స్ వచ్చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. కైమా బాల్స్ పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా టేస్ట్